శ్రీ గురుభ్యో నమః. భాద్రపద అమావాస్య. ఈ అమావాస్యకున్న ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది మహాళాయ అమావాస్య అంటారు, పితృపక్షంలో వచ్చే అమావాస్య అంటారు, పితరుల అమావాస్య అంటారు. ఈ మూడిటికి ఒకటే అర్థం. ఈ పితృపక్షంలో ఈ అమావాస్య నాడు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఇది మనకి భాద్రపద మాసంలోని చివరి 15 రోజులు, అనగా భాద్రపద మాసంలోని పౌర్ణమి తర్వాత ప్రారంభమై బహుళ పాడ్యమి నుండి భాద్రపద అమావాస్య దాకా ఈ 15 రోజులను ప్రత్యేకించి మన సంవత్సర కాలంలో పితృగణాలకు కేటాయించారు. ఈ కేటాయించిన కారణంగా మనము ఈ పితృగణాలకు ఏమి చేయాలి అని ఒక ప్రశ్న చాలా మందికి తెలుసు, అయినా కూడా మరొకసారి చెప్తున్నాను. ఈ పితృగణాలకు కేటాయించారు, ఇది పితృపక్షాలు అన్నవన్నీ పూర్తిగా మనకి మన విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. మన ధర్మం ప్రకారం మన పూర్వీకులు ముందు తరాలకు వారి వంశ వృద్ధి కొరకు, వారి మనుగడకు తరతరాలుగా మనము చేయవలసిన విధులను మనకు బోధించడం జరిగింది. దానిలోని భాగంగానే ఈ 15 రోజులను ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. దీనిని మహాలయ పక్షము అనగా భాగము. ఈ 15 రోజుల భాగాన్ని ఈ పితృపక్షంగా పితృయజ్ఞాల కోసం వినియోగించడం జరిగింది. మనకున్న పంచమహాయజ్ఞాల్లో ఈ పితృయజ్ఞం కూడా ఒక ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఈ పితృయజ్ఞంలో మనం ఏం చేయాలి ఈ 15 రోజులు అంటే, ఒక జీవించిన వాళ్ళు కూడా, అంటే ఎవరైతే వృద్ధుల ఇళ్లలో ఉంటారో వాళ్ళని కూడా మనము ఆదరించాలి, వారి మన్ననలను తీసుకోవాలి, వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. దానికంటే కూడా ప్రత్యేకంగా ఎవరైతే మన రక్త సంబంధీకులు పరమపదించుంటారో వారిని మనం శాస్త్ర పద్ధతిలో ఆహ్వానించి వారిని కూడా మనం సంతృప్తి పరచుంటే వారికి చేయాల్సిన నివేదనలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయాలి. అది ఈ 15 రోజుల్లో మనకి వీలున్న రోజు ఏదైనా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ 15 రోజుల్లో మనకు వీలు పడలేదు అన్నప్పుడు మటుకు కనీసం ఈ అమావాస్య నాడు మనము పెద్దలకు బియ్యము అంటూ ఉంటారు తెలంగాణ ప్రాంతంలో ప్రతి కుటుంబంలోనూ ఇది ఆచరించడం నేనైతే గమనించాను. చాలా గొప్ప వ్యక్తులు వీళ్ళు, నేను చాలా ఆనందపడతాను. ఇది ప్రత్యేకంగా ఎక్కడ చేస్తామంటే, మనం దక్షిణ భారతదేశంలో ఇది ఎక్కువగా చేయటం జరుగుతూ ఉంటుంది, ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతము, తెలంగాణ ప్రాంతంలో. మిగిలిన కర్ణాటక అటు వారి ఆచారాల ప్రకారం వారు చేసుకుంటూ ఉండవచ్చు. కానీ నేను ఈ తెలంగాణ ప్రాంత వాసయుడి కాబట్టి, నేను గమనించాను కాబట్టి ఎక్కువగా ఇది ఆంధ్ర ప్రాంతంలో చేయటం నేను చూశాను. మరొక విషయం ఏంటంటే, ఈ యజ్ఞం చేయటం అంటే ఈ పితృల యజ్ఞము మన స్వార్జితంతో ఉండాలి. మన దగ్గర మనకి లభించిన వనరులతోటి మనం ఈ కార్యక్రమం చేసుకోవాలి. దీన్ని పెద్ద అట్టహాసంగా చేసుకుని ఏదో 100 మందికి భోజనాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎన్ని రుణాలైనా కూడా మనం తీర్చుకోవచ్చు. దేవరుణం తీర్చుకోవచ్చు, ఋషి రుణం తీర్చుకోవచ్చు, యథాప్రకారం యజ్ఞాలు చేసుకుంటాం. కానీ ఈ పితృ రుణం అనేది మటుకు మన ఆజీవన పర్యంతం మనం చేస్తూనే ఉండాలి. ఈ పితృయజ్ఞం అంటే ఏంటంటే, యథార్థానికి మన ఎవరైతే పూర్వీకులు మరణించారో ఆ తిథి నాడు ప్రతి సంవత్సరం మనం చేసే శ్రాద్ధ కర్మని పితృయజ్ఞం అనే అంటారు. ఈ మధ్యకాలంలో ఈ 15 రోజులు ప్రత్యేకించి వారికి కూడా కేటాయించడం జరిగింది. మన సంవత్సర కాలం ఆ 15 రోజులు వారికి ఒక రోజు కింద, మనకి సంవత్సరం నడితే వారికి ఆ 15 రోజులు ఒక రోజు కింద వస్తుంది. కాబట్టి మనం ఏ రకమైతే సంవత్సర కాలం భోజనం స్వీకరిస్తున్నామో, మన పూర్వీకులు కూడా మనం ప్రత్యేకించి వారు ఉన్నారు అన్న స్పృహతోటి మనము వారికి ఈ రకమైన సదుపాయాలు చేయాలి. మామూలుగా స్థూలంగా చెప్పుకుంటే సరే, ఈ పితృయజ్ఞం ఎవరి కోసం చేయాలి, ఎవరెవరికి మనం ఆహ్వానించాలి, ఎవరెవరికి మనము చేయాలి అన్న దాన్ని చూస్తే, ప్రత్యేకించి ఈ మరణించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఉదాహరణకి నేను కర్తను అనుకోండి, చేసేవాడిని మరి నేను ఎవరికి చెయ్యాలి అని వస్తే, నాకు జన్యు సంబంధం అంటే నాకు జీవం ఇచ్చిన
ఎవరైతే పూర్వీకులు ఉంటారో అంటే రక్త సంబంధీకులు, మా తండ్రి గారికి వారి తాతగారి ద్వారా వారి నాన్నగారి ద్వారా అట్లా వారి తాతగారు ముత్తాత వీరు, ఈ రకంగా మనము 7 తరాల వారిని ఈ 15 రోజులు ప్రత్యేకించి మనం స్మరించుకోవాల్సి ఉంటుంది. తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 7 తరాలు. తండ్రి వైపు అంటే మా తండ్రి గారు, అమ్మ, తాత, నాయనమ్మ, ముత్తాత, ముత్తమ్మ వీళ్ళు. అదేవిధంగా తల్లి వైపు వారు, తల్లి యొక్క తండ్రి, తల్లి యొక్క తాత, తల్లి యొక్క ముత్తాత, తల్లి గారి అమ్మ, తల్లి గారి అమ్మమ్మ, ఆ రకంగా అనమాట. అంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు వాడిని మనం స్మరించాలి. కనీసం వారికి మనం కృతజ్ఞతాపూర్వకంగా ఈ 15 రోజుల్లో ఒక్క రోజన్నా వారికి మనము ఈ రకంగా మనం చేయాల్సి ఉంటుంది. అసలు పితృయజ్ఞం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఒక 15 రోజుల్లో మనం అనుకుంటామేనా? కాదు. ఈ 15 రోజులు పితృయజ్ఞం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మన మనిషి ఎప్పుడైతే జీవం వదులుతాడో అతని వారసులు ప్రారంభం ఆ రోజు నుంచి పితృయజ్ఞం స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది. నా తండ్రి గారు ఏ రోజైతే పోయారో ఆ రోజు నుంచి పితృయజ్ఞం అనేది ప్రారంభమవుతుంది. మొదటి దశ అతన్ని మనం దాన సంస్కారాలు చేయించటం, రెండోది ఆ 12 రోజుల కర్మకాండ చేయటం, మూడోది ఆ 12వ రోజు చేసే సపిండీకరణ, తరువాత ప్రతి నెల పెట్టే మాసికాలు, ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధ కర్మలు, ఇవన్నీ కూడా పితృయజ్ఞం కిందే వస్తాయి. ఈ పితృరూపాలు ఎట్లా ఉంటాయంటే, బతికున్నంత కాలం అతను మనిషి అంటాం, అతను ప్రాణంతో ఉన్నప్పుడు అతను చేయాల్సిన విధులు ఏమిటంటే, సంఘ నియమాలు పాటిస్తూ ఆత్మీయులను అనురాగాలతోటి నిరంతరము దైవస్మరణ చేసుకుంటూ సంఘానికి వ్యతిరేకంగా కాకుండా సంఘజీవి అయి బతకటం, 10 మందిలో మంచి పేరు తెచ్చుకుంటాం, అతను మనిషి అవుతాడు. ప్రాణం పోయిన వెంటనే, ఆ ప్రాణం పోయిన మొదటి రోజు నుంచి 11 రోజుల దాకా ప్రేత రూపంలో ఉంటాడు ఎవరైతే ఈ పితృడు. 12వ రోజు నాడు అతను వసురూపం ధరిస్తాడంటారు. అతను వసురూపం ధరించిన తర్వాత అతని తండ్రి గారికి రుద్ర రూపం ఏర్పడుతుంది. అతను కూడా పోయి ఉంటాడు. ఆ పైన ఆయనకి ఆదిత్య రూపం ఏర్పడుతుంది. అంటే మనకి 3 తరాలు మనకి ఇక్కడ లెక్కలో కనపడుతూ ఉంటారు. తండ్రి గారు, తాతగారు, ముత్తాత గారు, వీరు ఉన్నారు యథార్థం. వారు లేరు అనటానికి మనం సంఘం ఒప్పుకోదు, ఎందుకంటే వారు లేకపోతే మనం లేం కాబట్టి. మనం కృతజ్ఞతాపూర్వకంగా వారికి మనం చేయాల్సిన సేవలు కుటుంబంగా, మన కుటుంబం అంతా కలిసి ఆ రోజు ఒక పండగలాగా చేసుకోవాలి. ఈ 15 రోజుల్లో మనకి వీలున్న రోజు. సరే, ఈ పూర్తిగా చేయాలంటే చాలా సమయం పడుతుంది. సమయభావం వల్ల నేను కుదించి చెప్తున్నాను ఇదంతా. ఈ పితృవర్గంలో మొదటి 7 తరాల వారిని, మొదటి 7 తరాలంటే నాన్నగారు, తాతగారు, ముత్తాత గారు, ముత్తాత గారు నాన్న, ముత్తాత గారి తాత, ముత్తాత గారి ముత్తాత, ఇలా 7 తరాలు. వారిని ఏమంటారంటే సపిండిలు అంటారు. అంటే పూర్తిగా మన రక్తం చెందినవారు. తర్వాత ఆ పై వారికి ఉంటారు, ఆ 7 తరాలు, ఆ పైన 7 తరాలు ఉంటారు. వారిని సమానోదకులు అంటారు. ఆ పైన మళ్ళా ఇంకో 7 తరాలు ఉంటారు. వారిని సగోత్రికులు అంటారు. అంటే 7, 7, 7, 3 × 21. ఈ 21 తరాలను కనుక మనం గమనిస్తే, ఈ 21 తరాలు అంటే ఒక వంశం. మన వంశం అంటే 21 తరాలు అని మనం గ్రహించాలి. ఒకటి సపిండులు, సమానోదకులు, సగోత్రికులు. మనకి జన్యుతో ఏవైతే మనకి రక్త సంబంధం ఉందో దానికి సంబంధించి తల్లి నుంచి, తండ్రి నుంచి 7 తరాలు, ఇటు అమ్మమ్మ గారి వైపు నుంచి, అమ్మగారి తండ్రి వైపు నుంచి 7 తరాలు. మొత్తం కనుక చూస్తే అటు 7 ఇటు 7, అంటే అమ్మమ్మ గారు, అమ్మగారి నాన్న, అట్లా ఇటు అమ్మగారి నాన్న, ఈ రకంగా చూస్తే మొత్తం మనకి 7 × 4 28 తరాల జన్యువులు మన శరీరంలో ఉంటాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కొంతమంది ఏం చేస్తుంటారంటే, సేవని మేము మహాలయాలు పెట్టాలా ప్రత్యేకించి అంటూ ఉంటారు. పెట్టాలి, శ్రాద్ధ కర్మలు కూడా యథావిధిగా చేయాలి. కొంతమంది అతి ఎక్కువ
ఆవేశంతో చెప్తారో, మరి నన్ను అడిగారు కాబట్టి చెప్తారన్న ఉద్దేశంతో చెప్తారో తెలియదు, కానీ మీరు గయ్యలో పెట్టారు కదండి శ్రార్థమిక, మీరు ఇటువంటి కార్యక్రమాలు ఏమీ చేయక్కర్లేదు అని అంటారు. అది చెప్పంగానే అప్పటిదాకా చేసే ఈ పరిస్థితులు కూడా మానేస్తారు చేసేవాళ్ళు. అది చాలా పాపమైన కార్యక్రమం. గయ్యలో పెట్టినంత మాత్రాన ఇక్కడ పెట్టకూడదు అని ఎక్కడా మనకి చెప్పలేదు, ధర్మసింధువులో కూడా చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. దాన్ని మరి గమనించి, అందుకని ఇంతకుముందు నుంచి ఎవరన్నా మానివేసి ఉంటే వారు కూడా దయచేసి పెట్టండి. దీనికన్నా ఎక్కువ అధికమైన ఖర్చు ఏమన్నా ఉందంటే, నువ్వు పెట్టినంత ఖర్చు, ₹1,00,00,000 పెట్టుకో, ₹1,00,000 పెట్టుకో, ₹1,000 పెట్టుకో, దాన్ని మనం పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. నీకు పూర్తి తాహతు శక్తి కూడా లేకపోతే కూడా మనకేం చెప్పడం జరిగిందంటే, దక్షిణం వైపు తిరిగి ఒక చెంబెడు నీళ్లు తీసుకుని దానిలో 2 నువ్వు గింజలేసి మన తల్లిదండ్రుల్ని స్మరిస్తూ నీళ్లు వదిలేసేయండి చాలని కూడా చెప్పారు. దీన్ని మనం ఆ చిన్న పని, అంటే ఒక 5 నిమిషాల కార్యక్రమం కూడా మనం చేయటానికి విస్మరిస్తూ మన కులాల్ని, మన వంశాన్ని నాశనం చేసుకుంటున్నాం. దీని గురించి ఒక చిన్న కథ మహాభారతంలో ఉంది. జనమేజయుడు అప్పుడు చెప్తున్నప్పుడు, జరాత్కరుడు అనే ఒక మహా యోగి ఉన్నాడు, మునీశ్వరుడు. అతను ఒకసారి పర్యటనకు వెళ్తుంటే అతనికి ఒక చెట్టు మీద కొన్ని జీవాలు, సూక్ష్మ జీవాలు, మన ప్రాణాలు పోయిన తర్వాత మన సూక్ష్మ జీవులు ఉంటాం, తలకిందులుగా వేలాడుతూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇతను అడుగుతాడు, ఏమిటి మీరంతా ఇట్లా ఉన్నారంటే వాళ్ళు చెప్తారనమాట, మేమంతా తనుగు చాలించిన తర్వాత మేము ఈ చెట్టు దగ్గరికి వచ్చి వేలాడుతున్నాము, మనందరూ స్వర్గంకి వెళ్తా అంటారు కదా, మీరెందుకు వెళ్ళలేదు అంటాడు. ఏం చెప్పాలి ఆయన, మా కులంలో, మా వంశంలో ఒకడు జరాత్కరుడు అని ఉన్నాడు, వాడు పెళ్లి చేసుకోలేదు కాబట్టి వాడు ఈ క్రతువులు చేయడానికి వాడు అనర్హుడు, భార్య లేదు కాబట్టి వాడు చేసుకోలేదు, వాడికి సంతానం లేదు, ఏమి లేదు, వాడు పెళ్ళే కాకపోతే సంతానం ఎక్కడ ఉంటుంది, ఆ సంతానం పుట్టినవాడు వచ్చి మాకు కనుక ఈ నువ్వు గింజలు వదిలితే మాకు స్వర్గప్రవేశం జరుగుతుంది అని ఒక కథ చెప్పడం అయితే ఉన్నది. అది మన విశ్వాసం మీద ఆధారపడింది కాబట్టి మన పూర్వీకులకు ఆ పరిస్థితి ఉండకూడదు అంటే కనీసం మనము ఈ రకంగా ఈ మహాలయ పక్షం రోజున మనం వారికి కనీసం నువ్వు గింజలన్నా నీటి ద్వారా తర్పణ వదిలితే బాగుంటుంది. అందరూ అనుకుంటారు ఇవేదో ఎవరి కోసం మనం వారికి ఇవ్వాల్సి వస్తుంది, వీరికి ఇవ్వాల్సి వస్తుంది, బ్రాహ్మణుడికి కట్నం పెట్టాల్సి వస్తుంది, వీళ్ళకి ఈ బ్రాహ్మణులకు కట్నం ఇవ్వాల్సి వస్తున్న ఉద్దేశంతో మీరు దీన్ని విస్మరించకండి. వారికి ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు నీళ్లు వదిలేసేయండి చాలు, భగవంతుడు వారిని తలుచుకుంటూ దక్షిణ వైపు తిరిగి నీళ్లు వదలండి చాలు. అంతేదాన్ని మనం ఇస్తే వాళ్ళు, ఆ కులం వాళ్ళు బాగుపడతారు, ఈ కులం వాళ్ళు బాగుపడతారు, ఇక్కడ కులాలతో ప్రసక్తి లేదు. మన విశ్వాసము మన పూర్వీకుల కోసం చేస్తున్న యజ్ఞం ఇది, అదనమాట అండి. అందుకనే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ కార్యక్రమం చేస్తామో ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్కటి, తండ్రి గారు ఎల్కేజీలో చేరంగానే తాతగారు యూకేజీలోకి వెళ్ళిపోతాడు, తాతగారు ఫస్ట్ క్లాస్లోకి వెళ్తారు. ఆ రకం కాలక్రమాన ఈ 3 తరాల వాళ్ళలో ఆ 3వ తరం అతను స్వర్గప్రవేశం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మన వాళ్ళని మనం గౌరవించుకోవడానికి ఈ మహాలయ అమావాస్య నాడని ప్రత్యేకించి చేసుకుని మీరందరూ తరించండి. తరించిన తర్వాత మనం మన ధర్మాన్ని పాటించిన వాళ్ళం అవుతాము. ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తారో మీరు గమనిస్తే వారి వంశం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. మీరు గమనించండి, కావాలంటే విస్మరించిన వాళ్ళ యొక్క పరిస్థితులు గమనించండి, యథావిధిగా చేస్తున్న వాళ్ళ పరిస్థితులు గమనించండి. ఆ వ్యత్యాసం మీరు గమనిస్తే తప్పకుండా ఇచ్చేస్తారు. దీనిలో కొన్ని నేను చెప్పిన దాంట్లో నేను కూడా పరిస్థితులు గమనించి చూసి స్థూలంగా చెప్పడం జరిగింది. ఇది పూర్తి విస్తారంగా చెప్పాలంటే మహామహులే చెప్పగలుగుతారు. నాలాంటి అల్పుడు మామూలుగా సామాన్యంగా చెప్పలేడు. అయినా కూడా అమావాస్య వస్తుంది, మీరందరూ దీన్ని వినియోగించుకుంటారు, దీని యొక్క ప్రాశస్త్యం ఏంటి అన్నది తెలుసుకుంటాం కోసం మనం చెప్పడం జరిగింది. దయచేసి మీరు ఈ అమావాస్య నాడు అందరూ ఈ కార్యక్రమం చేసుకుని మీ పూర్వీకుల్ని తరింపజేస్తే మన దేశం బాగుపడుతుంది. సర్వే జన సుఖినో భవంతు అంటూ మనము ఈ నినాదంతో ముందుకు వెళ్ళటానికి ఆస్కారంగా ఉంటుంది. సెలవు.